Hi guys, welcome back to our YouTube channel Life and Living. Hope you guys are doing well. సో గాయ్స్ ఇవాళ వీడియో ఏంటి అంటే ఇది చాలా రేస్ అవుతుంది వీడియో తీసి, బట్ నేను లేట్గా పోస్ట్ చేస్తూ ఉండా. ఇది మన ఏఈసిఎస్ లేఅవుట్లో ఒక వినాయకుడిని పెట్టారు కదా, ఆ వీడియో అన్నమాట. సో ఎందుకంటే ఏఈసిఎస్ లేఅవుట్ అంత ఫేమస్, బెంగళూరులో చేసే వినాయక చవితిలో వన్ ఆఫ్ ద బెస్ట్, లైక్ పెట్టే బొమ్మల్లో ఇది కూడా ఒకటి అనమాట. చాలా బాగా చేశారు. సో నేను అది మీకు ఫుల్ వీడియో చూపిస్తాను. వీడియోనైతే చివరి దాకా చూడండి. లైటింగ్ అయితే ఇక్కడి నుంచి అన్ని వైపులా పెట్టేస్తున్నారు గైస్. నిజంగా చాలా బాగా చేస్తారంట. ఇక్కడ మన ఆశా టిఫిన్స్ ఎదురుగ్గా పెట్టారు ఈ ఇయర్. ఎవ్రీ ఇయర్ అక్కడే పెడతారేమో నాకు తెలీదు. సో ఈ ఇయర్ అయితే అక్కడ పెట్టారు. మీరు లైటింగ్ చూడొచ్చు. ఈ దారంతా అదే 4 వైపులా పెట్టారు. సో మీకు నేను మొత్తం చూపిస్తాను. వీడియో చివరి దాకా చూడండి. గైస్ మీరు ఇక్కడ చూడండి, మనం వెళ్ళే కొంది లైటింగ్ అనేది వస్తూనే ఉంది. సో అంత దూరం పెట్టున్నారు. నిజంగా చాలా బాగుంది. నాకైతే భలే అనిపించింది ఈ వీడియో. అలాగే జనాలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు ఎందుకు అంత రష్గా ఉంది అనుకుంటే, ఇవాళ నిమజ్జనం అంట. 3rd డేనే తీసేస్తూ ఉన్నారు. సో అందుకని చెప్పి నిమజ్జనం కాబట్టి జనాలు ఎక్కువ వచ్చారు. నిజంగా అందరూ ప్రతి ఒక్కరు గైస్ ఫోన్లో పట్టుకొని ఇంకక్కడ వీడియోస్ తీసుకుంటా, రీల్స్ తీసుకుంటా ఉన్నారు. మీరు చాలా రీల్స్లో చూసే ఉంటారు మన ఏఈసిఎస్ లేఅవుట్లో వినాయకుడిని. సో ఇంకా లోపలికి వెళ్ళి చూపించడం కుదరదేమో, దేవుడిని బయటికి తీసుకొచ్చేసారు. అండ్ అక్కడికి పోయేంత కూడా లేదు, పోలీసులు అట్లా ఉందన్నమాట. ఇక్కడ అంత జనాలు ఉన్నారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, చిన్న చిన్న బెలూన్స్ షాప్స్ పెట్టుకొని ఉన్నారు. నాకు ఈ బెలూన్స్ భలే అనిపించాయి, క్యూట్గా మెరుస్తూ ఉన్నాయి లైటింగ్స్కి బాగా. గైస్ ఎలా ఉన్నారు గైస్? మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండా. సో మీరు వినాయక చవితి ఎలా జరుపుకున్నారో మాకు కామెంట్లో తెలియజేయగలరు. సారీ, మాట్లాడడం కూడా రావట్లేదు గైస్. సో ఈ వీడియో నేను తీసి చాలా డేస్ అవుతుంది, బట్ దీనికి డబ్బింగ్ చెప్పలేదు. సో పోస్ట్ చేయడం లేట్ అవుతుంది, మీరు అదేం పట్టించుకోకండి. సో చూడండి గైస్, లైటింగ్ ఇక్కడ దేవుడు గుడి దగ్గర నిజంగా అస్సలు కళ్ళు జిగేలన్న ఫీలింగ్ వస్తుంది. అదే మన ఆశా టిఫిన్స్. ఇంక దేవుణ్ణి తీసేశారు కదా, అంతా క్రాకర్స్ పేలుస్తూ ఉన్నారు. గైస్ ఇప్పుడైతే మనం లోపలికి పోలేం గైస్, లైక్ ఎందుకంటే ఊరేగింపు కోసం దేవుణ్ణి తీసుకొచ్చేసారు. మీరు ఇక్కడ చూసారంటే ఎంత జనం ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరినీ దాటుకొని మనం పోలేము, గుడిలోకి పోలేము. సారీ గైస్, నేను మీకు చూపించలేకపోయాను. ఇక్కడి నుంచే నా వీలైనంత వరకు నేను వీడియోని చూపిస్తాను, లైక్ అక్కడ జరిగేటివి. మీరు వీడియోని చివరి దాకా చూడండి. అండ్ నెక్స్ట్ ఇయర్కి మనం బాగుండి చచ్చిపోకుండా ఉంటే నెక్స్ట్ ఇయర్ నేను ఖచ్చితంగా ఫుల్ వీడియో తీసి పెడతాను, లైక్ ఎలా జరిగిందా ఏంటి అక్కడ అని చెప్పి. సో ఇప్పుడైతే మనకు ఒక క్లారిటీ వచ్చింది కదా, ఇన్ని 3 డేసే ఉంచుతారు. సో ఈ ఏరియాలో బాగా చేస్తారని నాకు ముందు తెలియదు అనమాట. ఆ రోజే తెలిసింది. సో సరే అని చెప్పి వెళ్ళాం వీడియో తీద్దామని. మాకు తెలియదు కదా 3 డేస్కే తీసేస్తారని. సో అలా అయిపోయింది. ఇప్పుడైతే దేవుణ్ణి ఊరేగింపుకి తీసుకొచ్చేసారు. మీరు చూడొచ్చు, ఇదంతా ఆ ఏరియా అన్నమాట లైటింగ్. సో గైస్ మనం ఇప్పుడు గుడిలోకి వెళ్ళి చూడలేం కాబట్టి గుడి సెట్ ఎలా వేశారు, సో అవంతా ఇక్కడ ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టి చూపిస్తూ ఉన్నారు. సో నేనైతే మీకు ఈ స్క్రీన్లో చూడొచ్చు, నేను కూడా మీతో పాటు చూస్తాను. ఈ స్క్రీన్లోనే మనందరం చూడొచ్చు. అంటే తీసుకొచ్చేసారు కదా, ఇంకా అంత జనం ఉన్నారని మనం లోపలికి వెళ్ళలేకపోయాము. సో అందుకని చెప్పి చూడలేని వాళ్ళకి ఇలా పెట్టారేమో ఎల్ఈడి స్క్రీన్. సో ఇట్స్ ఓకే, మనం ఇక్కడ చూద్దాం, ఏమవుతుంది, ఎక్కడైనా ఒకటే కదా.
సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదంతా ఒక డ్రోన్ షాట్ కానీ తీసి పెట్టారు, అది వేస్తూ ఉన్నారు ఈ స్క్రీన్లో. చాలా బాగుంది. ఇప్పుడు ఇది మన ఏఈసిఎస్ లేఅవుట్ అంతా కవర్ చేస్తుంది అనుకుంటున్నా కదా. అవును, వావ్, చాలా బాగుంది. బెంగళూరు, నైస్. గైస్, మీకు వినాయక స్వామికి పెట్టే ప్రసాదాల్లో మీకు ఏవంటే బాగా ఇష్టం? మనం వినాయక చవితికి ఇంట్లో చేసుకుంటారు కదా, కుడుములు, గుగ్గుళ్ళు, పులిహోర, పొంగల్, పాయసం, గారెలు, అట్లాగా మీరు చిన్నప్పటి నుంచి ఇంట్లో అమ్మ చేస్తారు కదా, వాళ్ళు చేసే దాంట్లో మీ ఫేవరెట్ ఏంటి? సో నాకైతే ప్రసాదాల్లో బాగా ఇష్టమైన ప్రసాదం పులిహోర. మా అమ్మ ఎక్కువగా బెల్లంతో చేసిన పొంగలే చేస్తుంది గైస్. నాకు పులిహోర అంటే బాగా ఇష్టం. ఖచ్చితంగా గుడులకి అట్లా వెళ్ళినప్పుడు అసలు నేను హెసిటేటే అవ్వను ప్రసాదం తీసుకొని తినడంలో. ఫస్ట్ సగం ప్రసాదం కోసమే వెళ్తా. అక్కడ తీసుకోవాలి అని చెప్పి నేనేం సిగ్గుపడను, తీసుకొని మంచిగా తింటాను అనమాట. లెమన్ రైస్, పులిహోర అంటే నాకు బాగా ఇష్టం. సో మీకేమి ఇష్టమో మీరు కూడా కామెంట్ చేయండి. అండ్ వీడియోలు అయితే చివరి దాకా చూడండి. ప్రతి దగ్గర చెప్తా ఉన్నా నేను ఈ మాట. సో మీరేం సపోర్ట్ చేయట్లేదు. సో నేను కూడా ఫ్రీక్వెంట్గా వీడియోస్ పెట్టలేకపోతా ఉందా, తెలుస్తూ ఉంది నాకు కూడా. బట్ నెక్స్ట్ ఇప్పటి నుంచి చూసుకుంటా నేను కూడా. ఐ విల్ ఫోకస్ కంప్లీట్గా యూట్యూబ్ మీద ఫోకస్ చేస్తా తొందరలోనే. సో మీరైతే వీడియోని చూడండి. సో మన వాళ్ళు చాలామంది బెంగళూరులో ఉంటారు కదా. సో మీ అందరూ వెళ్ళారా ఇక్కడికి? ఒకసారి మీరు రియల్గా చూసుంటే ఎలా ఉందో చెప్పండి. సో ఇదైతే లోపల, నిజంగా లోపల సెట్టింగ్ ఎంత బాగుంది అసలు. వావ్, సూపర్ అండి, మైండ్ బ్లోయింగ్, మార్వెలస్, మాటలు లేవు ఓకే గాయస్, ఇదే వీడియో. సో ఇదైతే ఎక్కడుందంటే నేను తీసిన వీడియో మన ఆశా టిఫిన్స్ ఉంటుంది కదా ఏఈసిఎస్ లేఅవుట్లో, అదే ఆశా టిఫిన్స్ ఎదురుగానే ఉంటుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతే గైస్, ఇంకేం లేదు. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్, టేక్ కేర్.